అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పెద్ద పెండలంతో గ్రేవీ చేయబోతున్నాం. ఈ గ్రేవీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. వచ్చేసారు కదా. ఈ పెండలం వచ్చి ఊర్లో మా పెద్ద అన్నయ్య పంపించినారండి. నేను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది తినేసి, అన్నయ్య పెండలం ఉంటే పంపిస్తే బాగుండు అంటే మా అన్నయ్య కూతురు బెంగళూరులో జాబ్ చేస్తుంది కదా, ఊరికి వెళ్ళిందనమాట. ఊరికి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య కూతురు సౌమ్య పట్టుకుని వచ్చింది. తెచ్చేసి పాపము 1 మంత్ అయిపోయిందండి. సౌమ్యకి సెలవులు లేవు, మేము వెళ్ళి తేడానికి మాకు కూడా టైం లేదు, ఇల్లు కట్టేస్తున్నాం కదా, బిజీగా ఉండిపోయామన్నమాట. 1 మంత్ అయిపోయింది తెచ్చినప్పటికి. సో దానికోసం అక్కడక్కడ కొంచెం నల్లగా వచ్చింది. మంచిగా బాగున్న పీసులు కట్ చేసుకున్నాను. ఈ పెద్ద పెండలం కట్ చేసే ముందు చేతులకి కొంచెం కొబ్బరి నూనె రాసుకోండి, లేదంటే కొంచెం అంటే దురదలాగా అనిపిస్తుంది అనమాట. నాకు అలాగ అనిపించింది. కొంచెం కొబ్బరి నూనె రాసుకుని కట్ చేస్తే ఏటు ఉండదు. ఓకేనా? ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోతుందండి, ఉడకదు అని సమస్య లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీకు తెలిసిందే కదా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పెండలం కూర చేసినారంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడి తింటారు. అలాగే ఇందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన పెండలం ముక్కలు వేసుకోవాలి. ఈ పెండలం వచ్చేసి మనకి ఆంధ్ర, ఒడిశాలోనే దొరుకుతుంది. నాకు కూడా ఒడిశా నుండి వచ్చిందండి. ఓకేనా? ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. ఈ పెండలం వచ్చి మా పెద్ద అన్నయ్య ఒడిశాలో ఉంటారు కదా, అక్కడ నుండి పంపించారనమాట. 4 మీడియం సైజ్ టమాటాలుగా ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పచ్చి స్మెల్ లేకుండా బాగుంటుంది. కర్ణాటకలో సువర్ణ గెడ్డే దొరుకుతుంది. ఆ గెడ్డతో నేను కబాబు, గ్రేవీ ఫ్రై చేసుకుని వీడియో అప్లోడ్ చేశాను. అది వచ్చి రౌండ్గా ఉంటుంది, ఇవి వచ్చి పొడవుగా ఉంటుంది. 5 నిమిషాలు ఇలాగా ఉడికితే మనకి ఆ టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ ఏది వండుకుంటా బాగుంటుంది, గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత గ్రేవీకి తగినంత నీరు వేసుకోవాలి. ఈ గ్రేవీ వచ్చి మనం చపాతీ, దోశ, ఇడ్లీ, రైస్, మజ్జిగన్నం, పకాలన్నం అంటాం కదా, ఎండాకాలం కదా, పకాలన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు అందరూ ఇష్టపడి తింటారు. మా ఇంట్లో మా వారు ఫస్ట్ టైం తిన్నారు అనుకుంటా, చాలా బాగుంది అన్నారు. శిరీష కూడా మమ్మీ చాలా బాగుంది మమ్మీ, చపాతీ చేసేస్తున్నారు దీంతో అని చపాతీలు చేసి తిన్నాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. లాస్ట్లో గరం మసాలా పావు టేబుల్ స్పూన్, కసూరి మేతి ఎందలేసినా కూడా బాగుంటుందండి టేస్ట్. సన్నం కట్ చేసిన కొత్తిమీర, కసూరి మేతి, గరం మసాలా వేసుకొని కలిపేస్తే పెద్ద పెండలం గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ దగ్గర కూడా పెండలం దొరికితే ఇలా చేసుకొని తినండి. కాకపోతే కట్ చేసేటప్పుడు చేతులకి కొబ్బరి నూనె రాసుకోండి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ పెండలం గ్రేవీ రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.